వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణలో అద్భుత అవకాశాలున్నాయి. ఢిల్లీలో జరిగిన సిఐఎస్ ఇండియా వ్యూహాత్మక సదస్సులో మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా. కలెక్టరేట్ మైదానంలో జరిగిన అభినందన సభలో ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. ప్రపంచ దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వైపు చూస్తున్నాయి. కలియుగంలో సమస్త భక్తులు భారతీయ సంస్కృతి శ్రేష్టమైందని పేర్కొంటున్నారు. నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో సన్యాస దీక్ష ముగింపు కార్యక్రమంలో మంగిరాములు మహారాజ్. మళ్లీ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. 10 గ్రాముల బంగారం 3,000, కిలో వెండి 10,000 రూపాయల పెరుగుదల. నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం. అడుగడుగునా పూలతో స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. నిజామాబాద్ నగరంలోని ప్రతిభ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం. 61 ఏళ్ల మహిళకు రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందిన వైద్యులు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడి. నిర్మల్ జిల్లా బాసరా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న బాలశివ యోగేంద్ర మహారాజ్. భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన మహారాజ్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి కాల భైరవ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో జన్మదినోత్సవాలు. హాజరై ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లాలో ఫంక్షన్ హాల్స్ బిజీ. గురువారం శుభముహూర్తం ఉండడంతో భారీగా వివాహాది శుభకార్యాలు. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు ఇతర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడ జరిగిన యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి ఈ సమావేశంలో భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తాను భారతదేశంలోనే అత్యంత యువ ఉత్సాహవంతమైన విజయవంతమైన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. తెలంగాణ భౌగోళికంగా దేశం మధ్యలో ఉండడమే కాకుండా ఇక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేవని, అద్భుతమైన వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయని తెలిపారు. తెలంగాణ ఇండియన్ మార్కెట్కు గేట్వే లాంటిదని, ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలుగా ప్రధాన కేంద్రంగా ఎదిగిందన్నారు. అందువల్ల తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ జీవన ప్రమాణాలతో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిందని, ప్రధానంగా మహిళల ఆర్థిక సాధికారత, ఉత్తమ విద్య, నైపుణ్యాభివృద్ధిపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలను ఇక్కడికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో తమ క్యాంపస్ను ఏర్పాటు చేస్తే గ్లోబల్ సౌత్ విద్యార్థులు తక్కువ ఖర్చుతో సులభ వీసాతో విద్యను పొందగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే అత్యంత ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంటోందని, మూసీ నది పునరుద్ధరణ తర్వాత లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ నగరాల తరహాలో అభివృద్ధి చెందుతుందని,
ఇది నైట్ ఎకానమీకి పెద్ద ఊతం ఇవ్వబోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు వచ్చేసిన శుభ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సుదర్శన్ రెడ్డి తొలిసారిగా గురువారం నిజామాబాద్ జిల్లాకు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికాయి. ఇందల్వాయి టోల్గేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాధవనగర్ నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంకు తొలిసారి ప్రభుత్వ సలహాదారుడి హోదాలో విచ్చేసిన ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉన్న నమ్మకంతో తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని సుదర్శన్ రెడ్డి చెప్పారు. 25 years నుంచి మాకు బాగా వస్తూ ఉన్నాయి, పంటలు బాగా పండుతూ ఉన్నాయి అని ఎక్కడో పెడతామంటే నా రైతులకు ఇబ్బంది కావద్దు. రైతులకు ఎప్పుడు ఒక సంవత్సరానికి 1,00,000 నుంచి 80,000 మిగులుతాయి. అటువంటి పంటలు మీరు పండిస్తే ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి మేమందరం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గురువారం నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహాది వేడుకల్లో పాల్గొన్నారు. భూమారెడ్డి కన్వెన్షన్ బోర్గం నందు అంతిరెడ్డి మోహన్ రెడ్డి ఎక్స్ సర్పంచ్ సాంపల్లి కూతురు వివాహానికి హాజరయ్యారు. అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం గుత్ప నందు శ్రీధర్ రావు పుత్రుడి వివాహానికి హాజరయ్యారు. సప్తగిరి కళ్యాణ మండపం అంకాపూర్ నందు జైడి చిన్నారెడ్డి జగరన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పుత్రిక వివాహానికి హాజరయ్యారు. శ్రవణ్ కన్వెన్షన్ పెరికిట్ నందు చింతలపల్లి గంగారెడ్డి జగరన్పల్లి పుత్రుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మున్నూరు కాపు కళ్యాణ మండపం దర్పల్లి నందు బైరెడ్డి సంతోష్ రెడ్డి ఆన్సన్పల్లి మేనకోడలి వివాహానికి హాజరయ్యారు. బోధన్ శాసనసభ్యుడు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారులుగా నియమింపబడిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన సందర్భంగా స్వాగత ర్యాలీ మరియు సన్మాన సభలో పాల్గొన్నారు. రామారెడ్డిలో కాలభైరవ జన్మదినోత్సవం సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి కాలభైరవుడి జన్మదిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో ముఖ్యమైన ఘట్టమైన డోలారోహణం బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. స్వామివారి బంగారు విగ్రహాన్ని తొట్లలో వేసి లాలిపాటలు పాడారు. ఆలయ పరిసరాలు కాలభైరవ నామస్మరణతో మారుమోగాయి. ఆలయాన్ని పూలమలలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. గురువారం రాత్రి 3 గంటల నుంచి రథోత్సవం ప్రారంభం కానుంది. కాలభైరవుడికి డోలారోహణ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి హాజరయ్యారు. ఆలయ ఈవో ప్రభు గుప్తా, అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీ కృష్ణ శర్మ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. అతి పురాతన స్వయంభు కాలభైరవ స్వామి జన్మదిన ఉత్సవాల కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు, ఈవో గారికి, గ్రామ ప్రజలకు, దీంట్లో కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష కార్యదర్శులకు, బృందానికి అందరికి కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. కలియుగ ప్రత్యక్ష దైవం కాలభైరవుడు. అతి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఆ కాలభైరవుడి ఆశీర్వాదము గ్రామ ప్రజలు, కామారెడ్డి జిల్లా ప్రజలతో, రాష్ట్ర దేశ ప్రజలపైన నిండుగా ఉండాలని, ముఖ్యంగా ఈ ఆలయంతో నాకు గత 20 సంవత్సరాల నుండి అనుబంధం ఉండడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు 5 రోజులు జరుగుతాయి. రోజు కూడా అంటే కామారెడ్డి జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లా ప్రజలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల వాసవి అపార్ట్మెంట్లో అయ్యప్ప స్వాములకు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభించారు.
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల వాసవి అపార్ట్మెంట్స్లో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు అయ్యప్ప స్వాముల కోసం అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 22 వరకు కొనసాగుతుందని అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేలాది మంది అయ్యప్ప ఆశీర్వాదంతో వారి వారి వ్యాపారంలో కానీ వృత్తులలో కానీ వాళ్ళ ప్రొఫెషన్లో కానీ ఒక ఉన్నత శిఖరానికి ఒక ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది. అది కేవలము మేమందరం కూడా ఈ రోజు నేను ఎమ్మెల్యేగా కూడా ఈ స్థాయిలో ఉన్నా అంటే కేవలము అయ్యప్ప ఆశీర్వాదం మాత్రమే. కలియుగ దైవం ఎంత చేసుకుంటే అంత ఇచ్చే భగవంతుడు అయ్యప్ప ఆశీర్వాదంతో ఇందూరు నగరంలో వేలాది మంది ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాలధారణ చేసుకొని తెలంగాణలోనే ఇందూరు అయ్యప్పలంటే ఒక నిష్ఠతో నియమంతో పూజలు పునస్కారాలు అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నిజామాబాద్కు వచ్చిన సుదర్శన్ రెడ్డిని సాలూరా గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సాలూరా మండలం నుండి పలు గ్రామాల నుంచి ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. బోధన్ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు గ్రామస్తులు బయలుదేరారు. ఎంతో మంది మన కార్యకర్తలు నాయకులు అందరు కలిసికట్టుగా ఇక్కడ నుంచి సాలూరా నుంచి 2 బస్సులు తీయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విలేజ్ నుంచి సుమోలు మన బండ్ల మీద ఎక్కడో అక్కడ ఆ జన సమీకరణం చేసి మన నిజామాబాద్లో ఏదైతే కలెక్టరేట్ గ్రౌండ్లో మీటింగ్ ఉంది ఆ బహిరంగ సభను అందరు విజయవంతం చేసి తనకు ఏదైతే పని వచ్చింది ఆయన రైతు బాంధవుడు రైతులకు న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతో మరి ఇంకెంతో పదవులు అనుభవించి మరి ఇంకా రైతులకు ఎంతో సేవ చేయాలని మేమంతా తనకు మద్దతుగా బహిరంగ సభను విజయవంతం చేయాలని సాలూరా గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారిని బాలశివ యోగేంద్ర మహారాజ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బాలశివ యోగేంద్ర మహారాజ్ పర్యటనలో భాగంగా గురువారం రోజున బాసర అమ్మవారి దేవస్థానానికి విచ్చేసి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి భక్తులందరినీ ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా వారిని దేవస్థాన మర్యాదల చేత పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం విశేష పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలిచ్చి శేష వస్త్రంతో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన పర్యవేక్షకులు ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వైదిక పరిపాలన బృందం భక్తులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని, సాధారణంగా ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటే ఇక్కడ స్పెషల్ పర్మిషన్తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 1,94,631 ఓట్లు పోలయ్యాయని, 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో 186 మంది సిబ్బంది పనిచేస్తారని, అందులో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్తో పాటు ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారని తెలిపారు. కౌంటింగ్ ను ఎప్పటికప్పుడు ఆర్వో పరిశీలిస్తారని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు ఏజెంట్లకు తప్ప మిగతా వారికి అనుమతి లేదని తెలిపారు. ఫలితాలను ఈసీ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని, మీడియా కోసం ఫలితాలను కౌంటింగ్ కేంద్రం వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్పెషల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జాయింట్ సిపి ఇక్బాల్ మాట్లాడుతూ రేపటి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ స్టాఫ్ టోటల్ 186 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు. దానిలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీ అబ్జర్వర్ ఉంటారు, ఈసీ టీం కూడా ఉంటారు. వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది. ఆర్ఓనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం వెంటనే ఇవ్వాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వివాహాలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన వేల్పూర్ 87, భీమ్గల్ 104, ఎర్గట్ల 32 మండలాలకు చెందిన మొత్తం 223 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులపై మంజూరు చేస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. కొత్తగా చెక్లు మంజూరయ్యే లబ్ధిదారులతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్లికేషన్లను మంజూరు చేస్తూ సంతకాలు చేయడం జరిగింది.
వేల్పూరు మండలానికి సంబంధించి 87, అట్లాగే భీమ్గల్ మండలానికి సంబంధించి 104, అట్లాగే ఏర్గట్ల మండలానికి సంబంధించి 32, ఇట్లా 3 మండలాలకు సంబంధించి 223 అప్లికేషన్లను మంజూరు చేస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల అప్లికేషన్ మంజూరు చేస్తూ సంతకాలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీరు ఏదైతే ఎన్నికలప్పుడు మాట ఇచ్చిర్రో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లలో ఈ నెల తీసుకుంటే కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 తులం బంగారం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినారు. మీరు మాట ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటి మట్టుకు తులం బంగారం ఇవ్వట్లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని మా బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన నేను చేస్తాను. వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ అయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ 223 మందికి వెంటనే తులం బంగారం ఇవ్వాలి. సనాతన ధర్మంలో ఉన్న కలియుగంలో సమస్త భక్తులు భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని ప్రపంచమంతా ఆచరిస్తున్నారని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ అన్నారు. గతంలో ఉన్న విద్యా విధానంతో పోల్చుకుంటే అనేక మార్పులు వచ్చాయని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ అన్నారు. నందిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష ముగింపు కార్యక్రమంలో శ్రీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా K6తో పీఠాధిపతి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతీయ సంస్కృతి వైపు చూస్తూ నేర్చుకుంటున్నాయన్నారు. మానవ జన్మ లభించడం చాలా అరుదుగా లభిస్తుందని మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఉండాలన్నారు. శ్రీ మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్షను స్వీకరించారని, ఇక నుండి కేదారానంద స్వామిగా నామకరణం చేయబడిందని విద్యారణ్య భారతి స్వామీజీ తెలిపారు. ఈరోజు ఈ యొక్క కేదారాశ్రమం యొక్క వ్యవస్థాపకులైనటువంటి ఆ యొక్క ఇంతకుముందు పేరున్నటువంటి మహారాజ్ రాములు మహారాజ్ గారి యొక్క ఆశ్రమ స్వీకారం జరిగింది. ఉదయమే వారికి కేదారానంద స్వామీజీ అని నామకరణం చేయడం జరిగింది. వారికి శాస్త్రోక్తంగా 3 రోజుల పాటు మొదటి రోజు వాళ్ళకి ప్రాయశ్చిత్త హోమాల ద్వారా, ఇంతకుముందు ఆశ్రమాల్లో ఏదైతే బ్రహ్మచారి ఆశ్రమం ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మనతో పాటు, మానవ మాతృలం కాబట్టి వాటి కోసము ప్రాయశ్చిత్త హోమాల ద్వారా ప్రాయశ్చిత్తాలు జరిగినాయి. నిన్న 2వ రోజు శ్రాద్ధాలన్నీ కూడా అష్టశ్రాద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు ఉదయము నదిలో వెళ్ళి అక్కడ వారికి దీక్ష ఇవ్వడం జరిగింది. వారికి నామకరణము కేదారానందనాథ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమాన్ని వారు సక్రమంగా నిర్వహిస్తున్న పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వారిని చూస్తున్నాం. వారి యొక్క నియమ నిష్టలు చాలా విశేషంగా మనకి కనబడుతున్నాయి. ఇంకా కొన్ని నియమాలు ఇంకా దాంతోపాటు తోడవుతాయి. దానితోటి వారి యొక్క జీవితంలో కూడా ముందుకి సాధనకి తర్వాత సమాజం యొక్క శ్రేయస్సుకి ఉపయోగపడుతుందని చెప్పి మా ఆశిస్తూ మీ అందరికీ ఈ యొక్క K6 ఛానల్ తరఫున హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కేరళ రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని పరిశీలించేందుకు రైతు కమిషన్ బృందం వెళ్లినట్లు సభ్యులు గడుగు గంగాధర్ K6తో తెలిపారు. కేరళ రాష్ట్రంలో పండిస్తున్న వాణిజ్య వ్యవసాయ అనుబంధ పంటలను పరిశీలించేందుకు తెలంగాణ వ్యవసాయ కమిషన్ బృందం కేరళ రాష్ట్రానికి చేరుకుంది. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో కేరళ వ్యవసాయ శాఖ అధికారులు తెలంగాణ వ్యవసాయ కమిషన్ బృందానికి ఘన స్వాగతం పలికినట్లు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలు కాలనీలలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనారోగ్యంతో అప్పులపాలైన వారికి CMRF చెక్కులు ఎంతో ఉపశమనం కలిగిస్తాయన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు నిరంతరంగా అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని అన్నారు. IMA నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పాథాలజీ దినోత్సవం సందర్భంగా రోగి ఆరోగ్య సంరక్షణలో పాథాలజీ యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పాథాలజీ దినోత్సవం సందర్భంగా ఖలీల్వాడిలోని హారిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో రోగి ఆరోగ్య సంరక్షణలో పాథాలజీ యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంవత్సరానికి థీమ్ ది గ్లోబల్ పాథాలజీ వర్క్ ఫోర్స్గా నిర్ణయించబడిందని ఈ సందర్భంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి మాట్లాడుతూ ఖచ్చితమైన రోగ నిర్ధారణ, ప్రభావవంతమైన చికిత్స మరియు రోగి భద్రతను నిర్ధారించడంలో పాథాలజిస్టుల సేవలు కీలకమైనవని, వారు సమర్పణతో శాస్త్రీయ నైపుణ్యంతో పనిచేస్తూ వైద్య రంగానికి అండగా ఉన్నారని పేర్కొన్నారు. తర్వాత పాథాలజిస్టులు డాక్టర్ ఫరీదా బేగం, డాక్టర్ స్మితా వదన, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వాతిలను సన్మానించి వారి సేవలను గుర్తిస్తూ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈ రవీందర్ రెడ్డి, డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ అరవింద్ రెడ్డి, డాక్టర్ ఎండి రషీద్ అలీ, డాక్టర్ కె రమణేశ్వర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ నవీన్ మాలు, డాక్టర్ లావణ్య నాయక్ మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ నిజామాబాద్ శాఖ వైద్య సమాజ ఐక్యతను, శాస్త్రీయ అవగాహనను, ప్రజారోగ్య సేవల పట్ల అంకిత భావాన్ని పునరుద్ఘాటించారు. కానీ ఇక్కడ మనకేంటంటే తెర వెనుక ఉన్న హీరోస్ అండ్ తెర వెనుక ఉన్న మెయిన్ లీడర్స్ ఎవరంటే పెథాలజిస్టులు. అంటే పెథాలజిస్ట్ వల్ల చాలా వాళ్ళ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు రొటీన్గా మనం ఒక టెస్ట్ రాస్తున్నామంటే ఈవెన్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ డేలో. రీసెంట్గా నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు ఒక సిబిపి ద్వారా ఎన్ని డిజార్డర్స్ డయాగ్నోస్ చేయవచ్చు అనేది ఒక హిమటాలజిస్ట్ నాకు ఆయన సీఎం అటెండ్ అయినప్పుడు తెలుస్తుంది. అంటే దానిలో రెటిక్లోసైట్ అంటే ఏంటి, ప్లేట్లెట్స్ అంటే ఏంటి, ఆర్బీసీ అంటే ఏంటి, తర్వాత అందులో ఉండే ఈ వైట్ బ్లడ్ సెల్స్, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఆ సెల్స్ ద్వారా ఏంటంటే ఎన్నో డయాగ్నోసిస్ చేస్తుంటారు. చాలా క్యాన్సర్స్, ముఖ్యంగా క్యాన్సర్స్ కానీ, తర్వాత ఎనీమియాస్ కానీ, చాలా రక్తానికి సంబంధించిన అంటే బ్లడ్ సంబంధించిన డిజార్డర్స్ డయాగ్నోస్ చేస్తారు. సో కాబట్టి ఇవాళ ఐఎంఏ నిజామాబాద్ అనేది ఏంటంటే ఆ పెథాలజిస్టులందరినీ ఒక్కసారి రికగ్నైజ్ చేద్దామనేది ఇవాళ సమావేశం కావడం జరిగింది. వాళ్ళలో ఏంటంటే వాళ్ళు చేసే హార్డ్ వర్క్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న స్లైడ్ ద్వారా అంటే ఒక క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేస్తుంటారు. తర్వాత సర్జరీస్ కూడా చేసేటప్పుడు ఏంటంటే ఆ సర్జన్ చేయాలా లేదా అనేది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. 3 రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష భక్తి శ్రద్ధలతో గురువారం ముగిసింది. గురువారం సావిత్రి ప్రవేశం, శిఖచ్ఛేదనం, యజ్ఞోపవిత త్యాగం, నదీ స్నానం, శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపే విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య కరకమలములచే కాషాయ వస్త్రాది స్వీకరణ, భిక్షాచర్యం తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆధ్యాత్మికవేత్తలు, పలువురు పీఠాధిపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మనను రోజు చేసుకునే కార్యక్రమాలు యథావిధిగా అమావాస్య పుణ్యము కార్యక్రమాలు యథావిధిగా భక్తులు అంటే సన్యాస దీక్ష తీసుకున్న ఎందుకంటే ఇతరులను ఉద్ధరించగలిగే, ఇతరులకు సంస్కారం చెప్పగలిగే. మనం ఒక దగ్గర వస్త్రాలు తీసుకుని ఒక దగ్గర ఊకుంటే అది కాదు. కాబట్టి ధర్మం కోసమే ఈ వస్త్రం మనం వేసుకున్నాం. కాబట్టి ఇందాక మనం చెప్పినట్టుగా అందరం భగవంతుడి బిడ్డలం కాబట్టి అందరం ఒకటే పాటలు నడవడం కాకుండా ఒక్కరు చెప్తే ఇప్పుడు స్వామితో మాకు వచ్చింది వస్త్రం. ప్రపంచాన్ని మార్చే శక్తి యూనివర్సిటీ విద్యార్థులకే ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి సరిత అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో పీడీఎస్యూ యూనివర్సిటీ మహాసభ కంప్యూటర్ అండ్ సైన్స్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి సరిత మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు ప్రగతిశీల భావాలతో ప్రతి విషయాన్ని అధ్యయనం చేయాలని, విశ్వవిద్యాలయాలు రాజకీయ చర్చలకు కేంద్రాలుగా మారాలని, విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన శాస్త్రీయ విద్యను దూరం చేస్తున్నారని, ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకుని ప్రతి సమస్యపై అధ్యయనంతో పాటు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని, బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ పీజీ కేంద్రాలుగా మారుస్తుందని, రాష్ట్రంలో విచ్చలవిడిగా డిగ్రీ పీజీ కళాశాలలకు అనాటమస్లు ఇచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలకు వచ్చే ఆదాయాన్ని దెబ్బ కొడుతున్నారని, యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, యూనివర్సిటీ అభివృద్ధికి అధిక నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని, యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి జయంతి బిగి పిడికిలి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, తెయు పీడీఎస్యూ నాయకులు అక్షయ్, రవీందర్, గౌతమ్ రాజు, రాజేష్, రాకేష్, నిఖిల్, దినేష్, కార్తిక్, నవ్య, ప్రవీణ, హుస్సేన్, వినిల్, సురేష్ మరియు 300 మంది యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఏ కోర్సులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పీడీఎస్యూ స్టూడెంట్ ఆకర్షణ దగ్గర నుండి చూసుకున్నాను. సో అందులో నేను ఒక లీడర్గా ఉండడం వల్ల అలాగని స్టడీస్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు.
Mass Communication and Journalism, UGC NET, PhD, and Physics sector, and distinction. Not only me, another persons also. If you see Applied Economics, if you go to that department, you will see one board there. The toppers list, you can see. N. Soundarya, first batch student. She is a gold medal student. She is the first university secretary of PDSU. అట్లా మనం ఎక్కడ కూడా స్టడీస్లో వెనకబడలేదు. సంఘాల్లో పనిచేస్తే, సంఘాల్లో ఉంటే చదువు. కోటగిరి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజును కోనేరు శశాంక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెల్లించి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. కోటగిరి మండలంలోని పిఎం శ్రీ హై స్కూల్లో కోనేరు శశాంక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫీజును కోనేరు శశాంక్ మొత్తం 197 మంది విద్యార్థులకు సంబంధించిన 29,965 రూపాయలు ఎంఈఓ శ్రీనివాస్కు అందించడం జరిగింది. అదేవిధంగా పరీక్ష సమయంలో మండలంలో గల 10వ తరగతి విద్యార్థులందరికీ ఎగ్జామ్ ప్యాడ్లను కూడా అందజేస్తామని తెలిపారు. పేద విద్యార్థుల చదువు కోసం ఎప్పుడూ కృషి చేయడానికి వెనకాడమని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇంతకు ముందు కూడా కోటగిరి మరియు పొతంగల్ ఉమ్మడి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు 800 బ్యాగులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వేముల నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు పుల్లల మోహన్ రావు, నాగెల్లి శ్రీనివాస్, వడ్ల శ్యామ్, విలాస్ రెడ్డి, ఎడ్డేడి రాజు, మామిడి సాయిలు, రుద్రూర్ మండల ప్రెసిడెంట్ ఆలపాటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోనేరు శశాంక్ గారి ఆధ్వర్యంలో 10th క్లాస్ కోటగిరి మండలంలో చదువుతున్న ప్రతి 10th క్లాస్ విద్యార్థి యొక్క ఎగ్జామ్ ఫీజుని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 10th ఎగ్జామ్ రాయడానికి ముందు వాళ్ళకి కావలసినటువంటి ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, తదితర ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతంగా కొనసాగింది. బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర బీసీ జేసీ ఆధ్వర్యంలో వివిధ అష్టాదశ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు నాయకత్వంలో గురువారం రోజున మండల జిల్లా కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పోరాట దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నారారా సుధాకర్ మాట్లాడుతూ బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని, లేకపోతే బీసీ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలుపరిచి తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ జనాభాలో 56% బీసీలు ఉన్నారని, ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% ఇచ్చినా కూడా దానికి సంతోషపడ్డ కొందరు అగ్రవర్ణాల దురహంకారాల కేసులు వేసి రిజర్వేషన్లను ఆపివేయడం అన్యాయమన్నారు. వెంటనే ఈ కేసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ మాట్లాడుతూ బీసీలో చైతన్యం వచ్చిందని, ఇక బీసీలను ఆపే శక్తి ఏదీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్తో పాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కార్పి రవీందర్, మాడవేడి వినోద్ కుమార్, కొయ్యాడ శంకర్, శ్రీలత, చంద్రమోహన్, బగ్గలి అజయ్, చంద్రకాంత్, వాసం జయ, ఆర్టీసీ శ్రీనివాస్, నగేష్ బాలన్న, దయానంద్, గోపాల్, సురేందర్, అనిల్, నరసింహులు, శ్రీనివాస్, రవి, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఎంపికైన సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడు మళ్లీ జిల్లాకు కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారుని పదవి సుదర్శన్ రెడ్డికి దక్కడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా పార్టీ తరపున ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అడ్డుకోవడానికి బీజేపీ టీఆర్ఎస్ లో కుట్రలు వంతా ఉన్నాయి. ఇవాళ అవినీతి కేసీఆర్ ను, ఇవాళ అవినీతి కేటీఆర్ ను, ఇవాళ అవినీతిలో ఇరుక్కుపోయినటువంటి కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని ఇవాళ బీజేపీ కాపాడుతున్నది. దయచేసి మీరందరూ కూడా మరి ఆలోచించే రాబోయే టైంలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరి బీజేపీ టీఆర్ఎస్ యొక్క కుట్రలను మీరు తప్పకుండా అర్థం చేసుకొని మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరి మహేష్ అన్న నాయకత్వంలో సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాను పూర్తిగా కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకొచ్చి అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గెలిపించి మన జిల్లాను అభివృద్ధిలో ముందు పథంలో నిలుస్తారని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి మన జిల్లాకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ హోదాలో వచ్చినందుకు వారికి స్వాగతం తెలుపుతూ వారికి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి సన్మాన సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాకు ఇంతకాలం మంత్రి పదవి లేక క్యాడర్ అసంతృప్తికి లోనయ్యారని ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడు కేబినెట్ హోదా కల్పిస్తూ జిల్లాకు మంత్రి పదవి దక్కినట్లే అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి జరుగుతుందని మహేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దశగా ఇలా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాని అన్ని వేళలా అన్ని రంగాలు అభివృద్ధి చేసే ప్రయత్నం మేము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇలా సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడికి రావడం జరిగింది. మీకు తెలుసు వారి అనుభవం, వారు శాసనసభ్యుడిగా మంత్రిగా వారు జిల్లాకు చేసిన సేవలు, వారి హయాంలో జిల్లా ముందుకు పోతుంది. వారు మేము శాసనసభ్యులము సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈ జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్నికైన సుదర్శన్ రెడ్డికి సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, మైనార్టీలకు 4% నుండి 7% వరకు సంక్షేమ ఫలాలు అందాయని గుర్తు చేశారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి హయాంలో జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందని షబీర్ అలీ అన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు వివిధ పోస్టులో ఉన్న వాళ్ళు, అలాగే ప్రెస్ మిత్రులకు, ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చేసిన మా మైనా సోదరిమణులకు, సోదరులకు, మీ అందరికీ కూడా ఈ సుదర్శన్ రెడ్డి సాబ్కు ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ इसी तरह आज बड़ी तादाद में हमारे मुस्लिम भाई भी आए हुए हैं कि हमारे सुदर्शन रेड्डी साहब की कॉन्स्टिट्यूंसी भोदन है। भोदन भी लगभग 33% मुस्लिम भाई वहाँ रहते हैं और वो लोग भी उनको आज दुआ देने के लिए, आशीर्वाद के लिए वो भी यहाँ आए। मैं सबको సుదర్శన్ రెడ్డి సాబ్ के तरफ से मुबारकबाद देते हुए నేను కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను. సుదర్శన్ రెడ్డి గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన నిజామాబాద్కు మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి ఈ నెల 14, 15, 16 తేదీల్లో హిందూ ఏక్తా సమితి ఆధ్వర్యంలో శ్రీ ప్రేమ్ నారాయణ మహారాజ్ చేత శ్రీరామ కథ ప్రవచనం కొనసాగుతోంది. ఇందూరు నగరంలోని హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని, అదేవిధంగా గోమాతను రాష్ట్రమాతగా అధికారికంగా ప్రకటించాలని శ్రీ ప్రేమ్ నారాయణ్ మహారాజ్ అయోధ్య నుండి బయలుదేరి గత 2 సంవత్సరాలుగా దేశం మొత్తం తిరుగుతూ ఈ రోజు మన ఇందూరు నగరానికి విచ్చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క హిందూ బంధువు ఆ రామకథ పారాయణాన్ని తిలకించి ఆ మహారాజు ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. అందులో భాగంగా రేపు ఉదయం 8:30 గంటలకు శోభాయాత్ర రైల్వే గేట్ గోశాల నుండి కొత్తగంజ్లోని ఉమామహేశ్వర మందిరం వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అధికంగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్ స్వరూప్ దాలియా, వల్లభ్ సర్దార్జీ, అనిల్ కతం, హిందూ వాహిని జిల్లా సంయోజక్, విహెచ్పి విభాగ్ కార్యదర్శి తుమ్మల కృష్ణ, విహెచ్పి జిల్లా అధ్యక్షుడు దినేష్ తోమార్, పవన్ కుమార్ ముందాడ, దాత్రిక రమేష్, రామ్ ప్రసాద్ చటర్జీ, అనిల్ గైमा, విజయ్ వ్యాస్ పలువురు పాల్గొన్నారు. प्रवचन एवं सत्संग के द्वारा जो है उमा महेश्वर देवालय में सत्संग रखा गया है और इस कथा में शोभा यात्रा भी होगा। शोभा यात्रा कल यानी कि 14 तारीख गौशाला सुबह 8:30 बजे समस्त अपने परिवार सहित इस यात्रा में सम्मिलित होंगे। जितने अधिक से अधिक लोग इस यात्रा में सम्मिलित होंगे हमारे हिंदुत्व को प्रमोद मिलेगा और बढ़ावा मिलेगा, तभी भारत हिंदू राष्ट्र घोषित होगा। वाणी को विराम। जय श्री राम। నిజామాబాద్ జిల్లాలో గురువారం పెద్ద ఎత్తున వివాహాది శుభకార్యాలు జరపడంతో ఫంక్షన్ హాల్స్ అన్ని బిజీగా దర్శనమిచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో గురువారం పెద్ద ఎత్తున కళ్యాణాలు జరగడంతో ఫంక్షన్ హాల్స్ అన్ని బుక్ అయ్యి సందడిగా మారాయి. అన్ని ఫంక్షన్ హాల్స్ బిజీగా దర్శనమిచ్చాయి. గురువారం స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర కార్తీక మాస నవమి సందర్భంగా కళ్యాణ వేదికల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. దీంతో భాజంత్రీల వారు, డెకరేషన్ యజమానులు, సిబ్బంది, పూల వ్యాపారులు అన్ని రకాల వారికి ఉపాధి దొరికింది. బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. బంగారం 10 గ్రాములకు 3,000 రూపాయలు, కిలో వెండి ధర ఒకే రోజులో 10,000 రూపాయలు పెరిగింది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజే దాదాపు 3,000 రూపాయలకు పైగా పెరిగి 1,31,500 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పుత్తడి ధర 1,17,150 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర ఒక్కరోజే 10,000కు పైగా పెరిగి 1,71,300 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడి ధర ఔన్స్ మళ్లీ 4,200 స్థాయిని దాటి $4,218 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఔన్సు $54.10 వద్ద కొనసాగుతుంది. దీన్ని అనుసరించి దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. అమెరికా చరిత్రలో అత్యధిక కాలం పాటు కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు ఎప్పటిలాగే యథావిధిగా కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఎకానమిక్ డేటా వెలువడనుంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు మార్గం సుగమం కానుంది. ఈ కారణంతోనే బంగారం ధర పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ బలహీనపడడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోలు ఎప్పట్లాగానే కొనసాగుతుండడం కూడా పసిడి డిమాండ్కు కారణమని పేర్కొంటున్నారు. లింగంపేట మండలం ఎల్లారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. గురువారం లింగంపేట మండలం ఎల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వరి ధాన్యాన్ని హమాలీలు సంచుల్లో నింపి ప్యాక్ చేస్తున్న తీరును స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారని అడిగి తెలుసుకుని త్వరగా వడ్లను సంచుల్లో నింపి త్వరగా లారీల్లో లోడ్ చేయాలని, త్వరితగతిన పూర్తి చేయాలని, ట్రాప్ ఎంట్రీలు అవుతున్నాయా, పేమెంట్కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులు, సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం వ్యాపార వైవిధ్యీకరణ మరియు సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, కామన్ సర్వీస్ సెంటర్లు వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులు, సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత షేర్ క్యాపిటల్ మరియు మేనేజ్మెంట్ ఖర్చుల నిధులను సమర్థంగా వినియోగించుకుని ఎఫ్పీఓల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీఎం డైరెక్టర్ గణేశన్, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ సర్దూల్, కామారెడ్డి జిల్లా సహకార అధికారి, అలాగే ఐసీఎం, ఎన్సీడీసీ అధికారులు, ఎంపిక చేయబడ్డ పీఎస్ఈఎస్ సంస్థల అధ్యక్షులు, డైరెక్టర్లు, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల ప్రతిభ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీని డాక్టర్ వంశీధర్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. నిజామాబాద్ నగరంలోని ప్రతిభ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 61 ఏళ్ల గంగమ్మకు రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా భుజం నొప్పి తీవ్రం కావడం, చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బందులు, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆమె హాస్పిటల్ను సంప్రదించారు. పరిశీలనలో రొటేటర్ కఫ్ దెబ్బతినడం వల్ల భుజం కదలిక తీవ్రంగా ప్రభావితమైందని వైద్యులు గుర్తించారు. చికిత్సలో భాగంగా రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అవసరమని నిర్ణయించగా ఆర్థోస్కోపిక్ అండ్ షోల్డర్ సర్జరీ నిపుణులు డాక్టర్ వంశీధర్ రెడ్డి ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులతో ఆపరేషన్ను పూర్తి చేశారు. శస్త్రచికిత్స సాఫీగా సాగి రోగి ప్రస్తుతం స్థిరంగా కోలుకుంటున్నారు. ఆపరేషన్ అనంతరం భుజం కదలిక నెమ్మదిగా మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. డాక్టర్ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ సాధారణంగా భారీ రొటేటర్ కఫ్ నష్టం ఉన్నప్పుడు చేసే ప్రత్యేక పద్ధతి అన్నారు. ఈ సర్జరీ భుజం పనితీరును తిరిగి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సకాలంలో చికిత్స పొందితే పెద్ద వయసు ఉన్న రోగులు కూడా అభ్యాసికంగా తిరిగి సాధారణ జీవితానికి చేరుకోవచ్చని అన్నారు. ప్రతిభ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ వంశీధర్ రెడ్డిని అభినందిస్తూ మా హాస్పిటల్లో అత్యున్నత ప్రమాణాలతో ఆర్థోపెడిక్ సేవలు అందించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని, ప్రజలు నమ్మకంతో ఇక్కడికి రావడం మా బాధ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగ్గానే ఉండి వైద్యుల పర్యవేక్షణలో శ్రేయోభిలాషి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి కోలుకు దారితీస్తుందని హాస్పిటల్ వెల్లడించింది. కంప్లీట్ షోల్డర్ ఖరాబ్ అయిపోయింది. దాన్ని ఏమంటారు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. భుజం పక్కన ఉన్న కండలు కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి, కండలు రొటేటరీ కఫ్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి, మనం ఏం చేసాము అంటే పేషెంట్ హైదరాబాద్లో చూపించుకున్నారు, అక్కడ కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. లాస్ట్కి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ఆప్షన్ కంప్లీట్ రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అంటాం. భుజాన్ని కంప్లీట్గా మార్చేస్తాం. సో ఇట్లాంటి సర్జరీస్ అనేది జనరల్గా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్లో, అట్లాంటి పెద్ద హాస్పిటల్స్లో జరుగుతుంటాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఇన్ ద నిజామాబాద్ to do reverse shoulder arthroplasty. మంచిగా సక్సెస్ మంచిగా. ఆలూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ శిక్షకులు అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు.
రాష్ట్ర అవార్డు గ్రహీత మరియు గుంజిల్ల మాస్టర్గా పేరొందిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీన్ని మెదడుకు చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్ల మెరుగైన విధానమని, విద్యార్థులతో గుంజీలు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాల్లో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్ల సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. ప్రతిరోజు సూపర్ బ్రెయిన్ యోగా చేస్తూ జ్ఞాపక శక్తిని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ప్రధానోపాధ్యాయులు నరేందర్ విద్యార్థులకు సూచించారు. అందే జీవన్ రావును శాలువాతో ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేష్, షౌరెడ్డి, నరేందర్, సువర్ణ, సుబ్బారెడ్డి, శ్రీకాంత్, గణేష్, రామ్ ప్రభు, హనుమన్లు, చిత్ర, సురేష్, సుమలత, వ్యాయామ ఉపాధ్యాయులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నీలాలో వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని పంచాయతీ కార్యదర్శికి గ్రామ యువకులు వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలోని నీలా గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద గ్రామంలోని యువకులు వీధి కుక్కల బెడద నుండి కాపాడాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ గ్రామంలో రోజు రోజుకు వీధి కుక్కల బెడద ఎక్కువ అవుతుందని, వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. కుక్కలు పెరిగిపోతున్నా నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో దాడులు అధికమవుతున్నాయని జనం మండిపడుతున్నారు. గత వారం క్రితం హనుమాన్ మందిరానికి చెందిన 2 గోవులపై దాడి చేయడంతో రేబీస్ వ్యాధి బారిన పడి మరణించడం జరిగిందన్నారు. గత 2 రోజుల క్రితం 2 చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో చిన్నారులను బయటకు పంపించేందుకే తల్లిదండ్రులు జంకుతున్నారని ఆయన అన్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాయినాథ్, ఆజం, బండారి బాలు, ఫయాజ్, మార వెంకటేష్, శ్రీనివాస్, అశోక్, రమేష్, పోతన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పిచ్చి కుక్కల బెడద చాలా విసుగెత్తిపోతున్నారు ప్రజలు. 15 రోజుల కిందట 2 గోమాతలను పిచ్చి కుక్కలు కరవడం వల్ల రేబీస్ వ్యాధితో మరణించడం జరిగింది. అది మళ్ళీ రిపీట్ కాకుండా ముందే ఇంకా 3 రోజుల కిందట ఇందిరమ్మ కాలనీలో 2 పాపలకు కూడా పిచ్చి కుక్కలు కరవడం జరిగింది. ఇలా మేము పంచాయతీ కార్యదర్శి గారికి వచ్చి విన్నపం ఇచ్చడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 8 మందికి జైలు శిక్ష మరియు 13 మందికి భారీ జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 21 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం నవంబర్ 13న పి ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరచగా 13 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 1,30,000 రూపాయల జరిమానా విధించారు. దర్పల్లి మండల కేంద్రంలోని గోవిందపల్లి ప్రధాన రహదారిని గత 20 సంవత్సరాలుగా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని గ్రామ ప్రజలు వాపోయారు. గోవిందపల్లి రహదారి బాగాలేదని, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి చెప్పగా గోవిందపల్లి గ్రామానికి చేరుకుని ట్రాక్టర్ సహాయంతో మొరాన్ని తెప్పించి తానే స్వయంగా అక్కడుండి రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ దర్పల్లి మండల కేంద్రం నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి అయిన గోవిందపల్లి రోడ్డు పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం యొక్క చాతకానితనమని, ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా గోవిందపల్లి రోడ్డును పట్టించుకొని ఎమ్మెల్యే గ్రామ ప్రజల యొక్క ఆవేదన అర్థమైతలేదా అని అన్నారు. పేరుకే శంకుస్థాపనలు చేసి ప్రజలను ఆశపెట్టి దసరాకు దీపావళిలోపు అయిపోతుందని మాయమాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇకనైనా స్పందించి రోడ్డు మరమ్మతులు 1 నెలలో పూర్తి చేయాలని, లేకపోతే గ్రామ ప్రజలతో కలిసి కలెక్టరేట్ ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షులు జీరో మైపాల్, సరిచేంద్, తిరుపతి నాయక్, కరక గంగారెడ్డి, తాళ్లరాము, శ్రీకాంత్ మరియు గోవిందపల్లి గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. నష్టపరిహారం ఏమి ఇచ్చారు, ఏం పంపించారు, ఎక్కడైనా కేంద్రంలో ఆగిందా, రాష్ట్రంలో ఆగిందా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నీకుంది అని చెప్తున్నాను. లేకపోతే మాకు ఇవ్వండి, మేము పోయి ఆడ కూర్చుంటాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఈ పంచాయతీరాజ్ అధికారులకు నేను ఇప్పుడే సిఓ గారితో కూడా మాట్లాడాను, అలాగే డిప్యూటీ వాళ్ళతో కూడా మాట్లాడాను. సార్ శాంక్షన్ ఉంది కానీ కాంట్రాక్టర్ ఇంకా ముందుకు వస్తలేడు సార్ అంటున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున, మీరు 1 నెల రోజులు సమయం ఇస్తున్నారు. రూరల్లో ఈ రోడే కాదు, అన్ని రోడ్లు. హైకోర్టు తీర్పును తెలంగాణ యూనివర్సిటీ వీసీ తక్షణమే అమలు చేయాలని ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు పృథ్వీ సమీర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమ నియామకాల వివాదం మరోసారి చర్చనీయాంశమైందని, 2012లో జరిగిన ఈ నియామక ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని, రోస్టర్ పాయింట్ల ఉల్లంఘన జరిగిందని తెలంగాణ హైకోర్టు పరిశీలించి ఆ నియామకాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిందని,
దీని కారణంగా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న బీసీ రిజిస్ట్రార్లు నిర్లక్ష్యం వల్లనే 11 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎంతో మంది పేద విద్యార్థులు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదువుకొని పట్టాలు పొందారని ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెంటనే ఆ కాలంలో తీసుకొని ఉంటే ఎంతో మంది పేద విద్యార్థుల చదువులకు న్యాయం జరిగేదన్నారు. కావున ఇప్పటికైనా తక్షణమే తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ అంటే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అంటే ఒక 11 రోజులు అవుతున్న ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ఏం చేసిందంటే గత 12 సంవత్సరాల తర్వాత అక్కడున్న హైకోర్టు అనేది ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అంటే అక్రమాలంగా వచ్చింది, చాలా ఇల్లీగల్గా వచ్చిందని అది అఖిలభారత విద్యార్థి పరిషత్ స్వీకరిస్తుంది. కాకపోతే ఏంటిదంటే అక్కడ ఎట్లుందంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అది రోస్టర్ చేసింది ఎవరు? తెలంగాణ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ చేసింది. అప్పుడున్న 2012లో కావచ్చు, అప్పుడున్న వీసీ రిజిస్ట్రార్లు ఏదైతే అంటే అక్రమంగా రోస్టర్ క్రియేట్ చేసిలో దాన్ని తక్షణమే మేమైతే అసలుకి ఒప్పుకోం విద్యార్థి పక్షంలో. ఇంకొకటి ఏంటంటే అక్కడున్న మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన రోస్టర్ ప్రకారమే ఇక్కడున్న ప్రొఫెసర్లు వచ్చిళ్ళు. మీరు ఏమన్నుంటే అది ఇప్పుడు చెప్తున్నారు 11 సంవత్సరాల తర్వాత అది తప్పులు ఉన్నాయి, అందులో ఇల్లీగల్గా జాయిన్ అయ్యారు, వాళ్ళకు మంచిగా లేదు అంటే అని ఇప్పుడు. నిర్మల్ జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ భక్తులకు పాగల్పట్టి గ్రామంలో కోడూరి ఎల్లయ్య వారి ధర్మపత్ని అల్పాహార వితరణ చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహా పాదయాత్రలో భాగంగా ఈరోజు పాగల్పట్టి గ్రామంలో అల్పాహారదాతగా జలనీల గోత్రం కీర్తిశేషులు కోడూరి ఎల్లయ్య వారి ధర్మపత్ని లక్ష్మి కుమారుడు ప్రశాంత్ కోడలు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు తమిళనాడు రాష్ట్రం పాగల్పట్టి గ్రామంలో 32వ రోజు సాయంత్రం అల్పాహారదాతగా జలనీల గోత్రం కీర్తిశేషులు కోడూరి ఎల్లయ్య వారి ధర్మపత్ని లక్ష్మి కుమారుడు ప్రశాంత్ కోడలు రక్షిత వీరు గ్రామం నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, సుఖీభవ. బాసర నుండి శబరిమల వరకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 33వ రోజుకు చేరిందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 33వ రోజుకు చేరుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని ఉదయం పగల్పట్టి నుండి మొదలైన పాదయాత్ర మధ్యాహ్నం వరకు జోడుకల వరకు 22 కిలోమీటర్లు కొనసాగింది. భిక్ష నిర్వహించిన అనంతరం తిరిగి పాదయాత్రను మొదలుపెట్టి కమలాపూర్ వరకు 13 కిలోమీటర్లు, గురువారం రోజున మొత్తం 35 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అక్టోబర్ 12 నుండి ఇప్పటి వరకు మొత్తం 977 కిలోమీటర్ల దూరం మహాపాదయాత్ర పూర్తయినట్లు సునీల్ గురుస్వామి వివరించారు. ప్రగతి నగర్లో గల పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో యజ్ఞ పూజలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ప్రగతి నగర్లో గల పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో సచ్చిదానంద పరబ్రహ్మ మానవజాతికి జీవశక్తి ప్రసాదించడం కోసం స్వర్ణయుగ స్థాపన భగవతీ ధర్మంలో లక్షలాది మంది భక్తులు వారి అనుగ్రహం ద్వారా పరివర్తన చెంది ఇహంలో ఎదుగుతూ ముక్తి మార్గంలో ప్రయాణిస్తున్నారన్నారు. దైవిక అనుభవాల ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, బాంధవ్యాలు, విజయం వంటి అనుగ్రహాలను తామెల్లరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలన్నారు. పరిష్కారం రూపంలో అడగాలి కానీ సమస్య రూపంలో అడగకూడదు. అంటే నాకు ఆర్థిక సమస్య ఉంది భగవంతుడా అలా అడగకూడదు. నా కూతురికి పెళ్ళవ్వటం లేదు అలా అడగకూడదు. నాకు వ్యాపారం లేదు, నాకు అనారోగ్యంగా ఉంది అలా అడగకూడదు. మీరెలా అడగాలంటే పాజిటివ్గా అడగాలి. పరంజ్యోతి భగవతి భగవాన్, మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరి మీ దయతో వివాహం అవ్వాలి, ఈ వరము ఇవ్వండి. పరంజ్యోతి భగవతి భగవాన్, మీ దయతో మాకు స్వగృహం కావాలి, స్వంత ఇల్లు కోరుకుంటున్నాము. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. తొలిసారిగా జిల్లాకు వచ్చిన ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డిని ఇందల్వాయి టోల్గేట్ వద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి సత్కరించారు.
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభలు తాళ్లకొత్తపేట గ్రామంలోని ఎల్లమ్మగుడి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకటరాములు అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, జిల్లా నాయకులు కోయడ నరసింహులు, శేఖర్ గౌడ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. భారత విప్లవోద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట రూపశిల్పి అమరుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా చంద్ర పుల్లారెడ్డి ఏరిన రచనలు పుస్తకావిష్కరణ సభ నవంబర్ 19, 2025 మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం SVK బాగ్లింగంపల్లి హైదరాబాద్లో జరిగే సభను జయప్రదం చేయాలని మాక్లూరు మండలం బోర్గంకేలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణలో అద్భుత అవకాశాలున్నాయి. ఢిల్లీలో జరిగిన CIS ఇండియా వ్యూహాత్మక సదస్సులో మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా. కలెక్టరేట్ మైదానంలో జరిగిన అభినందన సభలో ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. ప్రపంచ దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వైపు చూస్తున్నాయి. కలియుగంలో సమస్త భక్తులు భారతీయ సంస్కృతి శ్రేష్టమైందని పేర్కొంటున్నారు. నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో సన్యాస దీక్ష ముగింపు కార్యక్రమంలో మంగిరాములు మహారాజ్. మళ్లీ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. 10 గ్రాముల బంగారం 3,000, కిలో వెండి 10,000 రూపాయల పెరుగుదల. నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం. అడుగడుగునా పూలతో స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. నిజామాబాద్ నగరంలోని ప్రతిభ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం. 61 ఏళ్ల మహిళకు రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందిన వైద్యులు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడి. నిర్మల్ జిల్లా బాసరా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న బాలశివ యోగేంద్ర మహారాజ్. భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన మహారాజ్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి కాల భైరవ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో జన్మదినోత్సవాలు. హాజరై ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లాలో ఫంక్షన్ హాల్స్ బిజీ. గురువారం శుభముహూర్తం ఉండడంతో భారీగా వివాహాది శుభకార్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.